మీ నోరు కత్తిరిస్తా, మీ నోరు నాలుక కోచేస్తా, రోడ్డు మీద తిరగనీయం, ఇలాంటి అప్రజాస్వామిక మాటలు, వ్యక్తిగత విమర్శలు అనేవి రాజకీయాల్లో సరైన పద్ధతి కాదు. ఆ రోజు బుచ్చిపాపనపాలెం గ్రామంలో కూడా ఏం జరిగిందో ఒకసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడిని 420 అని మాట్లాడిన మాట వాస్తవమే. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజల్ని మోసం చేశాడా లేదా? మోసం చేసిన వ్యక్తిని ఏమని పిలుస్తాం మనం? సూపర్ 6 పథకాలు ఇస్తానని ఇప్పుడు దాకా సంవత్సరం అయినా కానీ ఒక్క పథకం అయినా ఇచ్చాడా? మరి ప్రజల్ని 4 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేసిన వ్యక్తిని ఏమని పిలుస్తారని చెప్పి మాట్లాడటం జరిగింది.